కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తున్న వేదికను అలంకరించిన పెద్దలకు, ఎంతో దూరం నుంచి వచ్చిన శ్రీత స్వర్గీయ బండ్ల రామారావు స్మారక సభకు జయప్రదం చేయడానికి విచ్చేసిన అభిమానులకు, బంధుమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ దర్భసేన శ్రీనివాసాచార్య గారు, నేను వారి ఇంటికి వెళ్ళి వారిని ఇక్కడ చీరాల రమ్మని ఆహ్వానించాను. వెంటనే వారు ఒప్పుకున్నారు. చీరాల ప్రజలకు అదృష్టం వారి అమూల్యమైన ప్రసంగాన్ని విని వారిని అందరినీ ఉత్తేజపరిచి చాలా గొప్పగా మాట్లాడారు. చీరాల ప్రజలు చేసుకున్న పుణ్యమని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సత్రం మల్లేశ్వరరావు గారు, వారు వృద్ధులకు చాలా బాగా సేవ చేస్తున్నారు. ఈ రోజుల్లో అందరూ తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. ఆ వృద్ధులను వారు చేరదీసి ఎంతో గొప్ప సేవ చేస్తున్నందుకు వారిని నేను కొనియాడుతున్నాను. అలాగే మంత్రి కృష్ణమోహన్ గారు దర్భసేనం శ్రీనివాసరావు చాలా విపులంగా అన్ని చెప్పారు. వారు నా ప్రాజెక్ట్ అన్నారు. ఈరోజు ఈ సభ జయప్రదం కావడానికి ప్రధాన కారణం వడలి రాధాకృష్ణ గారు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు వారికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు బాగి కృష్ణమూర్తి గారు నా కవితని చాలా అందంగా పాడి అందరినీ మిమ్మల్ని ఆనందపరిచినందుకు బాగి కృష్ణమూర్తి గారికి నా వందనాలు. అలాగే తోమూరు సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక వందనాలు. చివరిగా నేను ఒక కవిత చదివి ముగిస్తాను. నా కవిత శీర్షిక నాన్న కార్యాలయం. నాన్న కార్యాలయంని ధైర్యంగా భావించేవాడు. కార్యాలయం పనులే పంచభక్ష పరమాన్నాలు అనుకునేవాడు. ఆదివారాల్లో కార్యాలయాన్ని మరిచిపోని సర్కారు చీకటిని ఎదిరించి చీకటిలో దూసుకుని వెళ్ళే ధీరుడు. చేతి గడియారం ఉంది కానీ సమయమే తెలియని వాడే. పండగలకు, పెళ్లిళ్లకు, సెలవులకు చోటివ్వని వాడిది. భూముల కోసం, భూమి తగాదాల కోసం పేదలను ఇంటికి వస్తే కాదనక వారి సేవ చేసే సేవకుడివి. ముస్లిం సోదరులకు నువ్వు అనుసంధానం. సమయమే తెలియకుండా కష్టపడే కష్టానికి నీవు. కార్యాలయ అక్షరాన్ని పూర్తిగా అంకితమైన వాడివి. నీవు డబ్బుకు తలవంచని నిజాయితీ. కార్యాలయానికి నీవు నిరంతరం జాగరణవి. కొత్త బట్టలంటే తెలియని వాడివి. నీవు ఓడిపోని గెలుపువి. నీ పిల్లల కోసం నిరంతరం ఆలోచనవి. ఎండకు, వానకు, అడవికి చెదరని బెదరని నడకవి. సాదా సీదా సాధారణ సాగరానివి నీవు. నా విజయానికి నాందివి నీవు. నా భయానికి అభయానివి నీవు. నా కష్టాలకు ఓదార్పు నీవు. నా దారులకు ఆధారవి నీవు. థ్యాంక్ యూ.